మనందరిలో ఉత్తేజాన్ని కలుగజేయడం కోసం అని చెప్పేసరని శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారి యొక్క భాషణాన్ని మనం ఆలకించడానికి పూర్వం 1-2 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం మన యొక్క ఈ భజన బృందాలకి శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గానం చేస్తూ ఉంటే మనం చక్కగా ఆలకించుదాం. శ్రవణం అనేటువంటిది కూడా ఒక భక్తి విశేషం కనుక ఈ విధంగా ఈ హనుమాన్ చాలీసా గానం చేయవలసిందిగా భక్త బృందాన్ని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్క నిమిషం శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారిని బహుశా 1-2 మాటలు వారికి సంబంధించింది. గత 35 సంవత్సరాల్లో 300 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వారు నిర్వహించారు. వారి జీవితం మొత్తం కూడా దానికి అంకితం అయింది. ఈ కార్యక్రమం కోసం 6 నెలలుగా ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా మన తిరుమల తిరుపతి ఇచ్చిన రథంలో ప్రయాణం చేస్తూ అనేక గ్రామాలు పర్యటన చేసి వారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేశారు. అటువంటి మహాపురుషుని వారి వాక్యాలు మనం విందాము అని. జై శ్రీరామ్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. శ్రీ హనుమత్స్మరణాన్ భవేత్. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తిరుమల తిరుపతి దేవస్థాన వారి సౌజన్యంతో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో 4 మాసాలుగా రథయాత్రలో గ్రామ గ్రామాలు తిరుగుతూ చివర మహాపూర్ణావతికి రావడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం పెద్దలైనటువంటి స్వామీజులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వెయిట్ చేశారు. దాంట్లో ప్రథమంగా భగవద్ రామానుజుల యొక్క స్వరూపులైనటువంటి తిరుదండి శ్రీమన్నారాయణ చిన్నజీయరి స్వామి యొక్క మంగళాశాసనాలతో, అలాగే వారి యొక్క చిన్నజీయరి స్వామి యొక్క స్వరూపములైనటువంటి శ్రీ 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 తిరుదండి దేవనాగ దియర్ స్వాములు వారు ఇక్కడికి వెయిట్ చేశారు. మరి వారికి నారాయణ స్మరణలు తెలియజేస్తూ, అట్లాగే మరొక స్వామీజీ మీ అందరికీ తెలుసు, శ్రీ 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 ముక్కామల పీఠాధీశ్వరులైనటువంటి శ్రీధర స్వాముల వారు కూడా వారికి వెయిట్ చేశారు. వారికి నారాయణ స్మరణలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ వచ్చేటువంటి జయ సీతారాం స్వామివారు అనేక పీఠాధిపతులందరూ కూడా నారాయణ స్మరణలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీమాన్ భార్గవి గారు, జేఈఓ గారు, వారు రథయాత్ర ప్రారంభంలో ఇక్కడికి ఇదే గ్రౌండ్లో ప్రారంభం చేసినప్పుడు వారు వచ్చారు. వారు అద్భుతమైనటువంటి ఈ రథయాత్ర కోటి హనుమాన్ చాలీసా పారాయణానికి సంపూర్ణ సహాయ సహకారం అందిస్తాం, మీరు చేయండి చేయండి కార్యక్రమానికి ముందుకు సాగండి అని వారందరూ మనకి వాగ్దానం చేసినట్టుగానే సంపూర్ణమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వారు భుజస్కంధాల మీద వేసుకొని వారి పై ఆఫీసర్లతో, ఈవో గారితో కానీ, చైర్మన్ గారితో కానీ వారందరితో కూడా వారు సంప్రదించి ఇది హనుమతి యజ్ఞం, హనుమతి యజ్ఞానికి మనం తప్పకుండా చేయాలి. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమైనటువంటిది శ్రీనివాసుడు అవుతే రెండవ స్వామివారు ఎవరు అంటే ఆంజనేయ స్వామివారే అని వారు జేవి గారు చెప్పి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ హనుమత్ దీక్షాపీఠం తరపున అనేక మంగళాశాసనాలు అందిస్తూ, అలాగే ముఖ్య అతిథులు మరి సామాన్యమైనటువంటి వాళ్ళ కాదు, ఇక్కడ వచ్చినటువంటి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మేధావులు, విద్యావంతులు, అలాగే వేద పండితులు, విహెచ్పి సంబంధించినటువంటి వాళ్ళు, స్వయం సేవకులు, అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితికి సంబంధించినటువంటి హనుమాన్ దీక్ష స్వాములు అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ ముఖ్య ఉద్దేశం ప్రపంచం అంతా కూడా శాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నిన్న మొన్నటిదాకా కరోనా అని భయభ్రాంతులై ఉంటామో ఏమవుతామో నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో కొండపైన సుందరకాండ పారాయణాన్ని ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అలాగే హైదరాబాదులో హనుమత్ దీక్షాపీఠం కోటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభం చేసాం. అక్కడ ఆ ప్రారంభం చేసినటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తిరుమలలో సుందరకాండ పారాయణం సహితం హోమాలు చేస్తుంటే హైదరాబాదులో కోటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభం చేస్తే 300 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేసినటువంటి ఘనత హనుమాన్ దీక్షా స్వాములు, ప్రజలు దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఎప్పుడైతే తిరుమలలో సుందరకాండ పారాయణం ప్రారంభమైందో, హైదరాబాదులో హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రారంభమైందో, ఆ కరోనా మనందరినీ కరుణించి అది ఉద్వాసన జరిగిందన్నమాట. అది ఎట్లా జరిగింది? ఒక హనుమంతుడు ద్వారానే ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా శాంతిస్తాయి. ఈ కలియుగానికి ఆచార్యుడు ఒక హనుమంతుడే అని రామాయణంలో ఉండేటువంటి సుందరకాండ చెప్తుంది. మనం పూజలు చేయడం కాదు, కొబ్బరికాయలు కొట్టడం కాదు, భజన చేయడం కాదు, ప్రదక్షిణ చేయడం కాదు, వ్యక్తిత్వ వికాసాన్ని హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అనేక మహాత్ములందరూ కూడా ఆనాడు హనుమంతుని ఆదర్శంగా తీసుకొని తన జీవన విధానాన్ని హైందవ జీవన విధానంగా మార్చుకొని ముందుకు సాగినటువంటి మహాత్ములు వారందరూ కూడా. అలాగే ఈరోజు జనవరి 27వ తారీఖు ఆదివారం అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వారు మా చిన్నజీయర స్వామి వారు. ఈరోజు ఈ ముహూర్తం బాగుంటుంది, సంక్రాంతి అయిన తర్వాత అందరికి సెలవులు ఉంటాయి, ఈ ముహూర్తంలో బలమైనటువంటి ముహూర్తం ఉందని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర స్వామి వారు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. మరి మా రాఘవులు గారు చెప్పారు, ఏమండి ఇట్లా కార్యక్రమం ఇలా ఉంది అంటే మేము మౌనంలో ఉంటాం కదా నాయన, మరి ధనుమాసం ఈ 2 నెలలు మౌనం ఉంటాం, మళ్ళీ శివరాత్రికి బయటకు వస్తాం కాబట్టి ఎట్లా అంటే వారు ఒక మాట చెప్పారు, మీరు దేనికి మౌనం ఉంటారండి అన్నారు. విశ్వ కళ్యాణం కోసం మౌనం ఉంటామండి అన్నారు. మరి ఈ కార్యక్రమం జరిగే కార్యక్రమం ఇది లోక కళ్యాణాసం కోసం కాబట్టి మీరు మౌనాన్ని పక్కన పెట్టి మీరు రావాలి బయటికి అని మమ్మల్ని ముందుకు సాగించినటువంటి రాఘవులు గారిని మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా వారికి ఒక సూచన ఇచ్చామన్నమాట. ఏమండి ఒకరోజు కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ అనేక దూర నుంచి వస్తారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఇటలీ నుంచి వచ్చారు, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఉంటారు. మరి ఒకరోజు అలా వచ్చి వెళితే ఎట్లా అవుతుంది? అది సాధ్యపడేటువంటి విషయం అయినా సప్తాహ హనుమాన్ చాలీసా కార్యక్రమం చేసినట్లయితే ప్రజలందరూ వస్తుంటారు, పెద్దలందరూ వస్తుంటారు, మహాత్ములందరూ వారికి వీలైనటువంటి సమయాల్లో వచ్చి దర్శిస్తుంటారు. మహాత్ములు మనకి అనుగ్రహ భాషణ మంగళాశాసనం ఇస్తారు. కాబట్టి సప్తాహ కార్యక్రమం పెడదామండి అని చెప్పి అంటే వెంటనే ఈఓ గారు, చైర్మన్ గారు, జేఈఓ గారు, భార్గవి గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి ఆలోచన, రామచంద్ర పుష్కరంలో కార్యక్రమం చేసుకోండి, మీకు కావలసినటువంటి వ్యవస్థ మేము ఏర్పాటు చేస్తాం అనే అన్నంతోనే అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. మరి ఇప్పుడు హనుమాన్ చాలీసా కార్యక్రమే కాకుండా
సుందరకాండ పారాయణతో హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రామాయణ పారాయణ జరుగుతుంది. మహాత్ములందరూ కూడా రోజు వచ్చి అక్కడ అనుగ్రహ భాషణ చేస్తున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మహాయజ్ఞంలో భాగంగా చిన్నజీయర్ స్వామివారు అయోధ్య వెళ్ళారు. మోడీ గారు ఫోన్ చేసి మీరు రావాలండి అని చెప్తే వారు ప్రతినిధిగా వారి స్వరూపమే మా వేదనాథ్ జీయర్ గారు, దేవనాథ్ జీయర్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారి యొక్క అనుగ్రహ భాషని మనం విందాం, వారి యొక్క మంగళాశాసనాన్ని మనం స్వీకరిద్దాం అంటూ పెద్దలైనటువంటి అందరికి కూడా ఒక ఆఖరి మాట ఏంటంటే, ధర్మో రక్షత రక్షత, ధర్మాన్ని కాపాడితే ధర్మం వల్ల కాపాడుతుందని బోర్డులు పెట్టుకుంటాం అన్నమాట. మరి ఎవరు కాపాడుతారు ధర్మాన్ని అంటే ప్రజలేమో తెలుసు పాపం అమాయకులు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే అది ఎవరో పెద్దవాళ్ళు స్వామీజీలు చేస్తారు, మనకెందుకులే అని అంటారు. అలా కాదు, అందరూ కలిస్తేనే ఒక శక్తి లభిస్తుంది అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఒక అధర్మం జరుగుతున్నప్పుడు మేధావులు నోరు తెరవాలి, మాట్లాడాలి. మన సనాతన హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి వ్యక్తి సిపాయిగా రావాలి అని మేము అనేక జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం చెప్పాం. మరి చాలా సంతోషం. పెద్దలైనటువంటి శ్రీమాన్ రాఘవుల గారి సంకల్పంతో మరొక పెద్దలైనటువంటి శ్రీమాన్ నందనంపాటి రామాంజనేయ గారి యొక్క అధ్యక్షతన, అలాగే అశ్విని సుబ్బారావు గారి యొక్క పర్యవేక్షణలో, మరి శ్రీధర్రావు గారి యొక్క పర్యవేక్షణలో, అలాగే పెద్దలైనటువంటి మా కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు, మా హనుమత్ దీక్షా పీఠం నుండి మా సురేష్ బాబును పంపించామన్నమాట. ప్రతి కార్యక్రమానికి మేము రావాలనైనా మరి మీరుండి ఈ కార్యక్రమాన్ని చేసుకోండి అని చెప్పి మా సురేష్ బాబును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఈ మొట్టమొదటి ఈ కార్యక్రమంలో భాగంగా మురళమ్మ గారు వారింటి దగ్గరే ప్రారంభమైంది. మురళమ్మ గారు వారింటి దగ్గరే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి కోటి హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని వారింటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి మనం వచ్చాం. మళ్ళీ పెద్దలైనటువంటి శ్రీ 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 స్వస్వరూపానంద స్వామి గారు కూడా వేయించేశారు, వారికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే కృష్ణా విజయ డైరీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీమాన్ చలసాన ఆంజనేయులు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే లలితాంబికా పీఠం నుండి మాతాజీ గారు వేయించేయాలి, వారి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల వారి తరపున ప్రతినిధిగా గౌరీ శివశంకర్ గారిని పంపించారు లలితాంబికా పీఠం నుంచి, విజయవాడ నుంచి. మరి ఇప్పుడు పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా సదాశివమూర్తి గారు ఇక్కడ ఉన్నప్పుడు మనం మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడారు కాబట్టి మరి వారు కూడా దీని వివరణ ఇస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. మహత్తరంగా మనందరికీ కూడా అంతశ్చేతనను జాగృతపరచడం కోసం అని చెప్పేసరి ఇంతమందిని ఇక్కడ మనం సమావిష్టమయ్యామంటే కారణభూతులైనటువంటి వారు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారు. వారి యొక్క పీఠమే హనుమత్ దీక్షా పీఠం. అటువంటి పీఠం తరపున ఇంతవరకు కూడా ఎన్నో 300కు పైగా కోటి హనుమాన్ చాలీసా పారాయణాలు జరిపించారు. ఇక్కడ మనందరినీ ఏకీకృతం చేయడం కోసం, రామదీక్షా తత్పరులం కావడం కోసమని, హనుమత్ శక్తిని మన మనస్సుల్లో జాగృతం చేయడం కోసం వారి యొక్క ఆశీస్సులను అందించారు. వారు ఇక్కడ ఈ కోటి హనుమాన్ చాలీసా గత సప్తాహంగా జరుగుతోందంటే కారణభూతులు వారు కనుక వారికి మన తిరుపతి పట్టణం తరపున, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున కూడా ధన్యవాదాలని సమర్పించుకుంటూ ముందుకు వెళ్ళే ముందు మన ముందు వరుసలో ఉన్నటువంటి వారు ఒకరిని ముఖ్యులైనటువంటి వారిని పరిచయం చేయాలి. మనకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కులపతులు శ్రీకాంతరెడ్డి గారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు హైదరాబాదుకి సంబంధించినటువంటి వారు రామానుజ సహస్రాబ్ద యజ్ఞంలో భాగగ్రాహులైనటువంటి వారు, మనందరినీ నడిపించేటువంటి వారు,
విష్ణు భక్తి మనందరిలో పాదుకొల్పడానికి కారణభూతులైనటువంటి వారు, అదేవిధంగా సమస్త లోకంలో విష్ణునామ స్మరణానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించగలిగినటువంటి వారు అయినటువంటి శ్రీ దేవేంద్రనాథ జీయర్ స్వామి దేవనాథ జీయర్ స్వామి వారు, జీయర్ పీఠం, భాగ్యనగరం వారిని తమ యొక్క అనుగ్రహ భాషణ పూర్ణమైనటువంటి ఆశీస్సులను అందించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి శుభదినం. యావత్ మానవ జాతికి ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు తిరిగి తన నిజస్థానంలో సుప్రతిష్ఠితుడు అవుతున్నటువంటి రోజు. 500 సంవత్సరాలుగా సాగినటువంటి అనేక ఉద్యమాల ఫలితంగా, సుమారు 134 సంవత్సరాలుగా సాగినటువంటి కోర్టు వివాదాలు పరిష్కరింపబడి ఒక భవ్యమైనటువంటి మందిర నిర్మాణం ఏర్పడి, ఆ మందిరంలో బాలరాముడిగా సుప్రతిష్ఠితుడు అవుతున్నటువంటి రోజు మనమంతా ఆ రామ వైభవాన్ని భక్తి పురస్సరంగా కీర్తించేటువంటి హనుమంతుణ్ణి స్మరించడానికి ఇక్కడికి చేరుకొనున్నా. ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం. కారణం, రామ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరానికి పేరే శోభకృత్, అంటే సకల జగత్తుకు కూడా శోభను కలిగించేది. అంటే జగత్తు ఉందా అంటే ఉంది, కానీ సక్రమంగా సాగుతుందా అంటే అనుమానించాలి. సమాజం అలాంటి స్థితిలో ఈనాడు ఉంది. కానీ జగత్తుకు దానికి ఉండేటువంటి ప్రయోజనాన్ని, దాంట్లో ఉండేటువంటి మానవ జీవితపు విలువలని చాటినటువంటి రామచంద్రుడి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం జగత్తుకంతటికి కూడా శోభను కలిగించేటువంటి కార్యక్రమం కనుక కాకతాళీయంగా సంవత్సరం కూడా శోభకృతనామ సంవత్సరం అయి ఏర్పడింది అని మేము భావిస్తా. మరొక విశేషం, కాలము అనంతము, ప్రవాహం. మనమున్నది 28వ చతుర్యుగంలో, కలియుగంలో. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా ఆదర్శమూర్తిగా అవతరించినది 24వ చతుర్యుగంలో, త్రేతాయుగంలో. అంటే సుమారు 1,70,00,000 సంవత్సరాలకి పూర్వం రాముడిగా, మానవోత్తముడిగా అవతరించి లోకానికి మానవత విలువలను చాటి ఆచరింపచేసినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆ కాలంలోనే అమ్మ సీతమ్మగా అవతరించింది. రాముడితో తాను చేరి ఉండి దుష్ట శిక్షణ, శిష్టరక్షణకి తాను కూడా తోడై ఉంటుంది అమ్మెప్పుడు కూడా. ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం. ఇది కాల ప్రవాహంలో ఆదివారం మళ్ళీ ఆదివారం, జనవరి మళ్ళీ జనవరి, వసంతం మళ్ళీ వసంతం వచ్చినట్టుగా ప్రభవ మళ్ళీ ప్రభవ ఏర్పడుతుంది. ఈ శోభకృతనామ సంవత్సరం అలా కాల ప్రవాహంలో సాగితే, మనమున్న కాలంలో అమ్మ సీతమ్మగా అవతరించినటువంటి సంవత్సరం కూడా శోభకృతనామ సంవత్సరమే అని పెద్దలు వివరిస్తున్నారు. ఆనాడు రామ అవతార ప్రయోజనానికి ప్రధానమైనటువంటి కర్త సీతమ్మ ఎలా అయితే అయ్యిందో, ఈనాడు తిరిగి మళ్ళీ రామ మందిర పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి కూడా అమ్మ అవతరించినటువంటి ఆ సంవత్సరమే ప్రధానమైనటువంటి ఆధారమయ్యింది అని మనం భావించవచ్చు. అందుకోసం ఈ సంవత్సరం చాలా గొప్పది. ఆనాడు రాముణ్ణి సీతమ్మను కలిపింది హనుమంతుడు. ఈనాడు కూడా ఆ హనుమత్ తత్వము, హనుమంతుడి యొక్క భక్తి అంతటా జగత్తంతా వ్యాపించి ఉంది కనుకనే, ఆ హనుమత్ శక్తి అంతర్లీనంగా ప్రేరణ కలిగించింది కనుకనే ఉద్యమాలు సాగాయి. అందరిలోనూ రామ మందిర పునఃప్రతిష్ఠ కావాలనేటువంటి ఒక సంకల్ప బలం ఏర్పడింది. అందుకే మనం ఈనాడు రామచంద్రుడి యొక్క ఆ మందిర నిర్మాణాన్ని జరుపుకోగలిగాము. రామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ పూట జరుపుకుంటున్నా.
మన భారత ప్రభుత్వం కావచ్చు, అలాగే ఆ మందిర నిర్మాణానికి తోడ్పడినటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, కేవలం భారతీయుడు అనుకున్న ప్రతి ఒక్కడూ ఆనందించాల్సినటువంటి ఒక శుభ సమయం ఈనాడు మనకి ఏర్పడింది. కానీ రాముడంటే కేవలం భారతానికే కాదు కదా, సకల జగత్తుకు ఆయన ఆదర్శమూర్తి కనుక ఈనాడు ఈ మతమా ఆ మతమా, ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా, మనం ఆ దేశానికి చెందిన వాళ్ళమా కాదా అనేటువంటి ఏ రకమైనటువంటి భేదం లేకుండా సకల ప్రపంచము ఎదురు చూస్తూ ఆనందిస్తున్నటువంటి రోజు మనకి రామచంద్రుడి ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతున్నటువంటి రోజు. దీనికి వెనకాతల ప్రేరణ మనకి హనుమంతుడి శక్తి, హనుమంతుడి యొక్క భక్తి, రామభక్తి. హనుమంతుడి గురించి మనం ఒక మాట మాట్లాడాలి కనుక ఈ సందర్భంలో, కారణం మనం హనుమాన్ చాలీసా పారాయణాన్ని సుమారు 300 కోట్లకు పైగా జరిపి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు దానికి ఒక ముగింపుగా రామజన్మ, ఆ రాముడి యొక్క ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం కాకతీయంగానే ఏర్పడింది. అది కూడా దాన్ని మనం ఇక్కడ ఈ పూట స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీచరణ సన్నిధిలో జరుపుకుంటున్నాం. హనుమంతుడి గురించి ఎంతోమంది గొప్పగా చెప్తారు, కానీ అందరికంటే హనుమంతుడిని, ఆయనకుండే గొప్పతనాన్ని, రామనిష్టని చెప్పినటువంటి మహనీయులు రామాయణ రచనాకర్త అయినటువంటి వాల్మీకి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఎవరికీ తరం కాకపోతే అంతా వెళ్ళి హనుమంతుని ప్రార్థన చేశారు. హనుమంతుడు వారి యొక్క ఆ ప్రేరణను కొని రాముడి మీద ఉండే విశ్వాసం చేత, రామభక్తి చేత సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ కోసం ఉద్యమించి సముద్రాన్ని దాటుతున్న హనుమంతుడి విషయంలో ఒక మాట చెప్పాడు వాల్మీకి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అని ఒక 4 గుణాలు కలిగి ఉన్నాయి కనుకనే హనుమంతుడు ఈ రామకార్యాన్ని తాను చేయగలిగాడు. ఏంటట అవి? ధృతి అంటే సంకల్పశక్తి, తన ప్రభువైనటువంటి రాముడి మీద ఉండేటువంటి విశ్వాసం. ఇది ప్రతి భారతీయుడి గుండెలో ఉంది కనుకనే ఈనాడు రామ మందిరం సాకారమవుతుంది, దాంట్లో ఏ అనుమానం లేదు. అలాగే దృష్టి అంటే లక్ష్యము పైన మనకుండేటువంటి ఆ సంకల్ప శక్తి తోడై ఉండాలి. మనం కూడా చాలా సంకల్పాలు కలిగి ఉంటాం, లక్ష్యానికి చేరుకోవాలనుకుంటాం, కానీ పూర్తిగా మనం ఆ లక్ష్యానికి చేరుతామో లేదో మనకు తెలియదు. కానీ హనుమంతుడు లక్ష్యము పైన దృష్టి కలిగిన వాడు. మధ్యలో అవాంతరమైనటువంటి ఫలాలు చాలా కనపడుతూ ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు, లక్ష్యానికి చేరేటప్పుడు. ఈ సామాన్యమైన ఫలాలు కనపడగానే అసలు లక్ష్యాన్ని మరిచిపోతాము. అక్కడికక్కడ ఏదో పొందిన ఫలితాన్ని ఆనందంతో మనం అనుభవించే ప్రయత్నం చేస్తాం. హనుమంతుడు అలాంటి వాడు కాదు. మైనాకుడు తాను సముద్ర మధ్యంలోంచి వచ్చి, అయ్యా చక్కగా నా ఈ పర్వతం పైన ఉండేటువంటి తేనెలని, ఫలాలను స్వీకరించి కొద్దిసేపు విశ్రమించి తిరిగి మళ్ళీ సీతాన్వేషణ కోసం బయలుదేరమని చెబితే, రామకార్యంతో సీతాన్వేషణ కోసం బయలుదేరినని నేను మధ్యలో ఏ రకమైనటువంటి విశ్రాంతిని కోరుకోనయ్యా, రాముడి కార్యం నెరవేరిన తర్వాతనే ఏదైనా సీతమ్మను చూడాలి, రాముడికి సమాచారం చెప్పాలి, వారిరువురిని కలపాలి. ఇది హనుమంతుడికి ఉండేటువంటి లక్ష్యం. కనుక ఎక్కడా ఏది మనకైతే మనం బయలుదేరుతాం, అయ్యా మధ్యలో చాలా కాలమైంది కదా మీరు ప్రయాణం చేస్తూ, మధ్యలో కొద్ది ఆతిథ్యాన్ని స్వీకరించమంటే మరి ఏం చేస్తాం, శరీరం కదా, దానికోసం ఆగిపోతాం. కానీ హనుమంతుడు ఎక్కడా ఆగలేదు. సీతమ్మను చూసి వెనక్కి వచ్చేంత వరకు హనుమ ప్రయాణం ఎక్కడా ఆపలేదు. ఇది లక్ష్యం మీద ఉండేటువంటి ఆ సంబంధాన్ని గుర్తించేటువంటి గొప్పతనం హనుమంతుడిలో ఉంది. మతి అంటే బుద్ధి కూడా కావాలి. ఏదైనా కార్యం చేసేటప్పుడు చేద్దామని ఆవేశం తప్ప చెయ్యడంలో కావలసినటువంటి నైపుణ్యం కానీ, దానికి అవసరమైనటువంటి బుద్ధి బలం కానీ మనకు లేకపోతే ఫలాన్ని మనం మధ్యలో సురస దేవతల చేత ప్రేరేపించబడి
హనుమంతుడి కార్య దక్షతను పరీక్షించాలనుకున్న దేవతలు సురసను ప్రయోగం చేస్తే సురస హనుమంతుని మింగడానికి నిన్ను దేవతలు నాకు ఆహారంగా నిన్ను వినియోగించుకోమన్నారయ్యా, కనుక నా నోటిలోకి రమ్మని హనుమంతుడిని ఆజ్ఞాపించింది. హనుమంతుడు చెప్పాడు, అమ్మా నీకు నేను నమస్కరిస్తున్నాను దాక్షాయుని, కానీ సీతమ్మను చూసి రాముడికి సమాచారం చెప్పిన తర్వాత నేను నీకు నువ్వు కోరుకున్నట్టుగా నీ నోటిలోకి ప్రవేశిస్తాను నీకు ఆహారంగా. అంటే కాదు కాదు ఇప్పుడే అది జరిగి తీరాలి చెప్పింది సురస. సరే, కానీ నన్ను నువ్వు ఆహారంగా స్వీకరించగలుగుతావా? కామరూప విద్య తెలిసినటువంటి సురస తన నోటిని తెరిచింది 10 యోజనాలు. హనుమంతుడు 10 యోజనాలు పెరిగాడు. సురస మరో 20 యోజనాలు పెంచింది నోటిని. హనుమంతుడు 20 యోజనాలు పెరిగాడు. సురస తన నోటిని పెంచుతూ 100 యోజనాలు నోటిని తెరిచింది. హనుమంతుడు కూడా 100 యోజనాలు పెరిగిన హనుమంతుడు అకస్మాత్తుగా అంగుష్టమాత్రంగా తన శరీరాన్ని తగ్గించుకొని వెంటనే సురస నోట్లోకి దూకాడు, మళ్ళీ బయటికి దూకాడు. నోరు తెరిచింది 100 యోజనాలు, మూసే సమయం కూడా లేదు సురసకి. వెంటనే దాంట్లోకి ప్రవేశించాడు, మళ్ళీ బయటికి వచ్చాడు. నువ్వు కోరుకున్నట్టుగా నీ నోట్లోకి ప్రవేశించాను, మళ్ళీ బయటకు వచ్చాను. రామకార్యాన్ని సీతాన్వేషణ కోసం బయలుదేరుతున్నారు. ఎంత బుద్ధి కలిగిన వాడు! మనం అనుకుంటాం మనకంటే గొప్పవాడు లేడు, నేనే అన్నీ సాధించగలుగుతాను, ఎదురుగా కొండలు వచ్చినా ఢీకొంటాను అని ఆవేశంగా ప్రయాణం చేస్తాను తప్ప ఎక్కడైనా ఏదైనా మనకంటే బలమైనది, మనకంటే కాలము లేదా ఇంకొక పరిస్థితి ఏర్పడినప్పుడు తగ్గించుకొని లక్ష్యం కోసం వెళ్ళాలనేటువంటి బుద్ధి మనకి పెద్దగా పనిచేయదు. కానీ హనుమంతుడు బుద్ధి కలిగినవాడు, తనని ఎలా పెంచుకోవాలో తెలిసినవాడు, ఎక్కడ తగ్గించుకోవాలో తెలిసినవాడు. పరిస్థితులకు అనుగుణంగా రామకార్యము చెడకుండా వెళ్ళి తిరిగి రాముడికి సమాచారాన్ని, ప్రభువైన రాముడికి సమాచారం చెప్పడంలో హనుమంతుడికి ఉండేటువంటి బుద్ధి చాలా గొప్పది. దాక్ష్యము, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము పరాక్రమం. సంకల్పానికి ఎప్పుడు వెనక తిరగకుండా ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రమాదం సింహిక ఛాయాగ్రాహి అని దానికి పేరు. పైన ఆకాశంలో సంచరించే వారి నీడని, సముద్రం పైన నీటిపైన పడిన నీడను లాగి తను ఆహారంగా స్వీకరించేటువంటి ఒక యక్షరాక్షసి. ఆ సింహిక వెనక్కి లాగుతుంటే గ్రహించాడు, వెంటనే తన శరీరాన్ని తగ్గించుకున్నాడు. ఆ సింహిక నోటిలోకి హృదయం దాకా ప్రవేశించాడు. హృదయాన్ని పెకిలించి ఆ శరీరాన్ని చీల్చుకొని బయటకు వచ్చి వెంటనే సీతాన్వేషణ కోసం లంకలోకి చేరుకున్నాడు. ఇది హనుమంతుడికి ఉండే గొప్పతనం. ఈ 4 గుణాలు కలిగిన వాడు ఎవడైనా సరే ఏ కార్యాన్నైనా లోకంలో సాధించగలుగుతాడు అని మనకి వాల్మీకి హనుమంతుని ఆదర్శంగా మనకి దర్శింపచేస్తూ ఆ 4 గుణాలు కలిగి ఉంటే చాలయ్యా, దేన్నైనా మనం సాధించగలుగుతాం. విశ్వాసం కావాలి. మనం ఏది సాధించలేం. మన వెనకాతల ఉండేటువంటి భగవత్ శక్తి అది మనని ఏ కార్యానైనా సాధింపచేయడానికి ప్రేరణ కలిగిస్తుంది, శక్తినిస్తుంది. మనకుండేటువంటి లక్ష్యము పైన దృష్టి మనంతా సామాన్యమైన దృష్టి, కానీ లక్ష్యము భగవంతుడే ఎవరికైనా జీవుడికి, కనుక అదే లక్ష్యమై ఉండాలి. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటుంది మనకి ఉపనిషత్తు. ఈ జీవుడు శరీరం అనే ధనస్సులోకి చేరి ఉన్నాడు. ఆత్మ ఆ ధనస్సుకు సంధింపబడేటువంటి శరము, ఈ శరానికి ప్రయోగింపబడేటువంటి శరీరం అనే ధనస్సు ద్వారా ప్రయోగింపబడేటువంటి ఈ శరానికి లక్ష్యమేది అనంటే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటుంది మనకి ఉపనిషత్తు. అంటే భగవంతుడే జీవుడికి లక్ష్యమై ఉండాలి. మనకు ఇది కావాలి, అది కావాలి, ఇంత సంపాదించాలి, పేరు కావాలి, ఆస్తులు కావాలి అని అనుకుంటా. ఇవేవి మనకి శాశ్వతంగా ఉండేవి కావు. శరీరాలు పోతాయి, శరీరాలతో పాటు మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, పేరు, గౌరవం అన్నీ పోతాయి. జీవుడు మాత్రం శాశ్వతమైన వాడు,
భగవంతుడితో ఉండేటువంటి సంబంధం ఎప్పుడు శాశ్వతం. చేరాల్సిన చోటు బ్రహ్మ తత్వము అయినటువంటి భగవంతుడి యొక్క శ్రీపాద సన్నిధి. కనుక ఈ శరీరం అందుకోసం పరికరంగా భగవంతుడు ఇచ్చాడు. కనుక మనం పొందాల్సిన లక్ష్యం భగవంతుడు. కానీ మనం ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి లౌకికమైనటువంటి సుఖాల కోసం, లౌకికమైన భోగాల కోసం మన ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఇది కాదని చెప్పినది హనుమంతుడి యొక్క జీవితం. ఇది కాదని చెప్పినది లక్ష్యము రామ సేవ తప్ప మరొకటి కాదు అని హనుమంతుడు మనకి చూపించాడు. అలాగే సంకల్పం ఏదైనా కలిగి ఉంటే ఏది ఎదురైనా, ఎంతటి వాడు ఎదురైనా దీక్ష ఒకసారి మనం దాన్ని ఎప్పుడైతే మనం దాన్ని పొందుతామో ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు నిలబడి అది ఉద్యమమా లేదా ఇంకొకట చేసి తీరవలసిందే అని చూపించినటువంటి మహనీయుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క ఆ విశ్వాసం, హనుమంతుడికి ఉండేటువంటి సంకల్ప శక్తి, హనుమంతుడికి ఉండేటువంటి బుద్ధి, హనుమంతుడికి ఉండేటువంటి ఆ వెనుతిరగనటువంటి సంకల్ప దీక్ష కలిగి ఉండడమే ఈనాడు మనకుండేటువంటి భారత ప్రభుత్వంలో ఉండేటువంటి భారతీయులో ప్రతి ఒక్కరూ ఆ దీక్షతో ఉన్నారు. కనుకే రామ మందిరం మనం ఈనాడు సాకారం చేసుకోగలిగాం. లేకపోతే ఈనాడు ఉండేటువంటి రకరకాల వ్యవస్థల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య మన రామ మందిరాన్ని పొందడం అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మనది సెక్యులర్ ప్రభుత్వం. మళ్ళీ ఎవరన్నా ఒకరికో ఏదో కావాలనుకుంటే మరొకరు అది కూడా నాకెందుకు ఇవ్వరని అడుగుతారు. కానీ ఈనాడు ఆ అదృష్టం, రాముడి యొక్క అనుగ్రహం, హనుమంతుడి యొక్క ప్రేరణ ఏ మతమైనా రాముడు కావాలి అని కోరుకునేట్టుగా ఈనాడు రామ మందిరం సాకారం అయ్యింది అనడంలో అనుమానం లేదు. ఎక్కడి నుంచో మహారాష్ట్ర ముంబై నుంచి ఒక ముస్లిం వనిత తను పాదయాత్ర చేస్తూ అయోధ్యకు సాగుతూ ఆ మతంలో ఉండే వాళ్ళందరికీ కూడా రాముడంటే కేవలం ఏదో ఒక మతానికి చెందినవాడు కాదయ్యా, మానవత్వానికి రూపం రాముడు. కనుక ఇది ఎవరైనా రాముని ఆదర్శంగా తీసుకోవచ్చని వారి మతంలో ఉన్న రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోగలిగాం. రాముని తిరిగి మళ్ళీ సుప్రతిష్ఠితుని చేసుకోగలుగుతున్నాం. మన పురాణాలు, ఇతిహాసాలు చెప్పిన అయోధ్యని యోద్ధుం నశక్యతే అని దానికి అర్థం. అంటే దాన్ని ఎవరు కూడా జయించలేరు, దాన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. అలాంటి స్థానానికి తిరిగి మళ్ళీ ఆ అర్థాన్ని స్ఫురింపచేసేట్టుగా ఈనాడు మన భారత ప్రధాని మోడీ గారు వారు సకల భారత జాతికి ఒక ప్రధానకర్తగా వారుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారితో పాటు సాగుతున్నటువంటి యావత్ భారత జాతికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆమోదించి అన్ని దేశాల వాళ్ళు దాన్ని ఆనందిస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఏర్పడాలి అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంటింటికి బాలరాముడిని అర్చించినటువంటి అక్షతలని ధార్మిక సంస్థలు చక్కగా పంచాయి. ప్రతి గృహము రామమందిరం కావాలి, ప్రతి గుండె రామమందిరం కావాలి అని ఆ రామ సంబంధాన్ని ప్రతి గృహానికి చేర్చినటువంటి ఆ ధార్మిక సంస్థలని మేము వారికి కూడా తగినటువంటి ధర్మ ఆచరణలో కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థన చేస్తున్నా. అలాగే మనకి సాయంకాలం 5 దీపాలను వెలిగించమన్నారు. వారి అభిప్రాయం ఏంటో మాకు తెలియదు, కానీ మా అభిప్రాయం చెప్తున్నాం. 5 అంటే పంచభూతాలు, ప్రకృతి. ఈ ప్రకృతి అనుకూలంగా ఉంటేనే మనం భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. ప్రకృతి మనకి భగవంతుడి నుంచి వేరు చేస్తుంది మనని. ప్రకృతి భగవంతుడి దగ్గరికి చేరేట్టుగా చేస్తుంది. ప్రకృతి భగవంతుడికి చెందినది అని అనుకున్నామా? ఇప్పుడు తిరుమల కొండలు ఉన్నాయి, అది భగవంతుడి స్థానం అనేటప్పటికి దాన్ని నమస్కరించాలనుకుంటాం. దాన్ని నమస్కరిస్తే అది మనం అక్కడికి హాయిగా చేరడానికి అనుకూలంగా ఉంటుంది. కాదు అదొక విహార స్థలం అనుకున్నాం అనుకోండి, విహార స్థలం దాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఏమయ్యారో మనం చెప్పుకోక్కర్లేదు. కనుక ప్రకృతిని భగవంతుడికి చెందినదిగా భావించామా, అది మనని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ప్రకృతిని మన భోగస్థానం అనుకున్నామా, అది భగవంతుడి నుంచి వేరయ్యేట్టుగా చేస్తుంది. కనుక ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి. కనుక ప్రకృతి ఏర్పడడానికి వెనకాతల 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. 1 ఆకాశము, 2 భూమి, 3 నీరు, అగ్ని,
వాయువు, ఈ 5 మనకు అనుకూలంగా, ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటే భగవంతుని మనం చేరగలుగుతాం. కనుక ఒక్కొక్కటి మనకు అనుకూలంగా ఉండాలని ఒక్కొక్క దీపాన్ని వెలిగించమని మరి వాళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయించేశారో మాకు తెలియదు. కానీ అలా ప్రకృతి అనుకూలంగా ఉండడానికి, పంచభూతాలు అనుకూలంగా ఉండడానికి మనం దీపాలు వెలిగిద్దాం. అంతేకాదు, ఆనాడు రాముడి యొక్క పట్టాభిషేకం జరిగిన సమయంలో ప్రతి గృహము అలంకరించబడింది, ప్రతి వీధి అలంకరించబడింది, ప్రతి గుండె ఆనందంతో ఉప్పొంగింది, ప్రతి గృహము ధర్మధ్వజం చేత అలంకరించబడింది. కనుక మనం కూడా ప్రతి గృహాన్ని, ప్రతి వీధిని, ప్రతి ఒక్కరం ఒక కుటుంబంగా, రామ కుటుంబంగా ఈ ఆనందాన్ని మనం కూడా ఒక పండుగగా జరుపుకుందాం. అలాగే మనకి ఈ 5 ప్రకృతి అనుకూలంగా ఉండడం అంటే మనకి తెలుసు. గాలి బాగుండాలి బ్రతకడానికి, నీరు బాగుండాలి బ్రతకడానికి, భూమి మనకు ఆధారమైంది అది బాగుండాలి, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాతావరణంగా ఉండేటువంటి ఆకాశం బాగుండాలి, మన లోపల సంకల్ప శక్తి, ధర్మాన్ని రక్షించడానికి ఉండేటువంటి సంకల్ప శక్తి అది ఒక అగ్నిలా ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాలి, అది కూడా ఎప్పుడు ఆరకుండా ఉండాలి. కనుక మనలో ఉండేటువంటి ధార్మిక ప్రవృత్తి అనేటువంటి ఆ అగ్నిని ఎప్పుడు ఆరకుండా ఉండేట్టుగా చూడమని మనం పంచభూతాలని ప్రార్థన చేస్తూ 5 దీపాలను వెలిగించాలి అని కోరుకున్నారేమో పెద్దలు. అభిప్రాయం ఏదైనా లోకమంతా బాగుండాలి, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ ఆ లోకాలన్నీ బాగుండడానికి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి ప్రతిష్ట అది మనకి ఎప్పుడూ శ్రేయోదాయకము. కనుక దాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు ఆ అద్భుతమైన కార్యక్రమానికి మన ప్రాంతంలో కూడా ఏదైనా ఒక ప్రేరకమైనటువంటి కార్యక్రమానికి మనం కూడా ఇక్కడ కార్యక్రమం చెయ్యాలి అని మన రాఘవులు గారు విశ్వ హిందూ పరిషత్ వారు మన ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. వారిని తోడు చేసుకుని వారు ఇతర మన యతీశ్వరులందరినీ కూడా తోడు చేసుకుని, అలాగే జ్ఞానం కలిగినటువంటి పెద్దలు, ఇంటలెక్చువల్స్గా ఉండేవాళ్ళు, అలాగే దేవస్థాన అధికారులు, నిర్వాహక బృందం వారినందరినీ తోడు చేసుకుని, వీళ్ళందరినీ తోడు చేసుకుని వీళ్ళలో ఉండేటువంటి ఒక్కొక్కసారి వీళ్ళలో భక్తి ఉన్నా బయటికి కనపడదు, కానీ వాళ్ళకి ఒక బాధ్యతతో కూడి ఉంటారు. కానీ భక్తి కలిగిన మీ అందరినీ తోడు చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడ్డారు. వారందరికీ కూడా రామానుగ్రహం ఏర్పడాలి అని మేము మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.